మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఇప్పుడు ఉత్తర ఇజ్రాయెల్ మండలాన్ని చూద్దాం. అక్కడ అహబ్ రాజుగా ఇజ్రాయెల్ మండలాన్ని పాలిస్తూ ఉన్నాడు. 16వ అధ్యాయంలో 29 నుంచి చూస్తే, ఇప్పుడు ఇజ్రాయెల్లో అహబ్ రాజు అయ్యాడు. ఒమ్రీ కుమారుడు అనమాట. ఒమ్రీ కూడా చాలా దుష్టుడు. తనకి ముందున్న సిమ్రీ అనే రాజుని చంపి ఒమ్రీ రాజు అవుతాడు. ఆ సిమ్రీ చూస్తే 7 రోజులే రాజుగా ఉంటాడనమాట. ఆ సిమ్రీ ఏలా అనే ఆ రాజుని చంపి ఆయన రాజు అవుతాడు. అందుకే చెప్పాను కదా, ఈ రాజులందరూ మర్డరర్స్ అని. ఈ ఒమ్రీ కూడా చాలా దుష్కార్యాలు, చాలా విగ్రహారాధన చేస్తాడు. ఆ తర్వాత ఒమ్రీ తర్వాత అతని కొడుకు అహబ్ రాజు అవుతాడు. అహబ్ రాజు అయినప్పుడు తన రాజధానిని సమారియా పట్టణానికి మారుస్తాడు. వాళ్ళ నాన్న ఈ పట్టణాన్ని కొంటాడనమాట. వాళ్ళ నాన్న ఒమ్రీ షమరు అనే వ్యక్తి నుంచి ఈ పట్టణాన్ని కొని దానికి సమారియా అని పేరు పెడతాడు. అహబ్ రాజు అయిన తర్వాత సమారియాని రాజధానిగా చేసుకొని ఉత్తర ఇజ్రాయెల్ మండలాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఈ అహబ్ రాజు అందరికంటే ఎక్కువ దుష్కార్యాలు చేశాడు. ఉత్తర మండలాన్ని పాలించిన వాళ్ళలో యెరోబాము చాలా దుష్కార్యాలు చేశాడు. కానీ అతని కంటే ఎక్కువ దుష్కార్యాలు చేసింది ఈ అహబ్ రాజు. ఆయన చేసిన మొదటి తప్పు ఏంటంటే, సీదోన్ని పరిపాలిస్తున్న రాజు ఎద్బాలు రాజకుమార్తె జెసబెల్ని ఆయన పెళ్లి చేసుకుంటాడు. ఈ జెసబెల్ అత్తగారింటికి వచ్చేటప్పుడు, సీదోన్ నుంచి ఇజ్రాయెల్ మండలానికి వచ్చేటప్పుడు తనతో పాటు బాలు దేవతల్ని తెచ్చుకుంటుంది. వాళ్ళు బాలు దేవుణ్ణి ఆరాధిస్తారు. సీదోన్ ప్రజలు బాలు దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆ బాలు దేవుడు విగ్రహాలన్నీ తెచ్చుకొని ఆ దేవుడికి ఆరాధన చేయడానికి ఎంతమంది పూజారులను తెచ్చుకుంటుందో తెలుసా? 450 మంది పూజారులను తెచ్చుకుంటుందన్నమాట. తెచ్చుకొని ఇజ్రాయెల్ దేశంలో 450 గుళ్ళు కట్టిస్తుంది బాలు దేవుడిని ఇజ్రాయెల్ ప్రజలు ఆరాధించడానికి. ఇంకా అషేరా దేవతకి, బాలు ఏమో దేవుడు అనమాట, అషేరా దేవత. వీళ్ళిద్దరూ ఏంటంటే భార్యాభర్తలని వాళ్ళు అనుకుంటారు. ఈ అషేరా భూమాత, ఈ బాలు దేవుడు వచ్చి వానదేవుడు. ఈ వాన భూమాతలో పడినప్పుడు వాళ్ళిద్దరూ సంగమించినప్పుడు మరి మంచి పంటలు పండుతాయి అని వీళ్ళ నమ్మకం. అందుకనే ఈ బాలు దేవుడు ఉన్న చోట అషేరా దేవత ఉంటుంది అనమాట. అషేరా దేవత అంటే కొయ్య స్తంభాలు అనమాట. ఈ బాలు దేవుడితో పాటు 450 మంది ప్రవక్తల్ని తీసుకొచ్చింది, అంటే పూజారులను అనమాట. 450 గుళ్ళు బాలు దేవుడికి ఇజ్రాయెల్ దేశంలో. మరి అషేరా, బాలు దేవుడేమో భర్త, అషేరా మరి భార్య కదా. ఆమె కొరకు, ఈ అషేరా దేవత కొరకు ఇంకొక 400 గుళ్ళు కట్టిస్తుంది అనమాట. ఈ 400 గుళ్ళల్లో 400 మంది పూజారులు. అషేరా దేవతను ఆరాధించడానికి 400 మంది పూజారులని నియమిస్తుంది. బాలుదేవుడిని ఆరాధించడానికి 450 మంది, అంటే 850 మంది పూజారులు అన్య దేవతలని ఆరాధించడానికి ఆమె నియమిస్తుంది. అన్య స్త్రీలే, రాజకుమార్తెలే మరి వాళ్ళు రాణులుగా ఉన్నారు. సొలొమోను రాజుకి 700 మంది రాజకుమార్తెలు భార్యలుగా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ దేశం నుంచి వచ్చేటప్పుడు ఫరో కుమార్తె కానీ వాళ్ళ దేవుణ్ణి తెచ్చుకున్నారు. సొలొమోను రాజు ఒక గుడి వాళ్ళకి కట్టిస్తాడు, వాళ్ళు ఆరాధిస్తున్నారు. వాళ్ళే ఆరాధించి భర్తను కూడా ఆరాధించమాట అంతే. కానీ వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజల్ని మీరు ఆరాధించండి అనలేదు. 700 మంది సొలొమోను భార్యలు చేయలేని పని ఒక్క అహబ్ భార్య చేస్తుంది. చూడండి ఎంత ధైర్యం, చూడండి. సైతాను దేవుని ప్రజల్ని కొట్టేయాలంటే ముందుగా వాళ్ళతో చేయించే పాపం ఏంటంటే విగ్రహారాధన అన్నమాట. ఈ సైతాను జెసబెల్ ద్వారా ఇజ్రాయెల్లోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జెసబెల్ కూతురు అతల్యా ద్వారా యూదా దేశానికి ప్రవేశించి దాన్ని కూడా నాశనం చేస్తాడు. చూద్దాం. యెహోషాఫాతు ఉన్నాడు కదా ఇప్పుడు ఇక్కడ యూదాలో. యెహోషాఫాతు తన పెద్ద కోడలిగా జెసబెల్ కూతురు అతల్యాన్ని చేసుకుంటాడు.
ఇంకెవరు దొరకలేదని చూడండి. ఆ విధంగా ఆయన కూడా నాశనం తెచ్చుకుంటాడు. ఈ అహబ్ గురించి ఏమని రాస్తారంటే, ఇజ్రాయెల్ని పాలించిన రాజుల్లో ఇతనికి మించిన దుష్టుడు లేడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ బాలు దేవుణ్ణి ఆరాధించడానికి, అషేరా దేవతని ఆరాధించడానికి ప్రజలందరినీ ప్రోత్సహించాడు. కాబట్టి దేవుడు ఈయన వంశాన్ని నాశనం చేశాడు. యెరోబాము తర్వాత ఈయనని శిక్షిస్తాడనమాట. భార్యకి భయపడి, భార్యకి లోబడి, భార్య చెప్పిన పాపం అంతా కూడా చేస్తాడనమాట. అప్పుడు ఇజ్రాయెల్ దేశం అంతా కూడా విగ్రహారాధనతో నింపబడినప్పుడు దేవుని హృదయం గాయపడి దేవుడు ఏలియా అనే ఒక ప్రవక్తని లేపుతాడు. ఆ ఏలియా దేవుని కొరకు మండుతాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, ఏలియా వెళ్ళి నా మాటగా అహబ్ రాజుకి చెప్పు, ఆయనని హెచ్చరించు అని చెప్పినప్పుడు వెళ్తాను ప్రభు అంటాడు. మోషే కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మండుచున్న పొదలాగా మండాడు. ఇప్పుడు ఏలియా ప్రవక్తే ఆ మండుచున్న పొద. దేవుని కొరకు రోషాన్ని కలిగి ఉంటాడు. విగ్రహారాధన జరగడానికి వీల్లేదు, దేవుని ప్రజలు నశించిపోకూడదు అని దేవుని హృదయాన్ని కలిగి ఉండి అహబ్ రాజు దగ్గరికి వెళ్తాడు. సమరియా పట్టణంలో రాజధానిగా చేసుకొని పాలిస్తున్నప్పుడు ఆ అహబ్ రాజు కొలువులోకి వెళ్ళి చెప్తాడు, నేను చెప్పిననే తప్ప ఇజ్రాయెల్ దేశంలో వాన కానీ మంచు కానీ కురియదు. నేను దేవుని సన్నిధిలో ఉండు దేవుని యొక్క ప్రవక్తని, దేవుని భక్తుడను అని చెప్తాడు. ఆ ఏలియా ప్రవక్త కంబళి కప్పుకొని ఉంటాడు. అప్పుడు అహబ్ రాజు అనుకుంటాడు, ఈ పిచ్చివాడు, ఈ పిచ్చి వెధవ చెప్తేనే తప్ప ఇజ్రాయెల్ దేశంలో వాన కానీ మంచు కానీ కురియదా? ప్రకృతిని శాసిస్తాడా? ఇంకా పిచ్చివాళ్ళు, వీడికంటే పిచ్చివాళ్ళు లేరా ఇక్కడ? వాడిని ఇక్కడి నుంచి తీసేయండి అని అంటాడు. కానీ తర్వాత 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలు కరువు వస్తుంది. అక్కడ వర్షం లేదు, మంచు లేదు. అప్పుడు ఏలియాని పట్టుకోండి, లైవ్ ఆర్ డెడ్, నేను బహుమతి ఇస్తానని ఒక ప్రకటన విడుదల చేస్తాడు, శాసనాన్ని జారీ చేస్తాడు అహబ్ రాజు. అయినా కూడా వర్షాలు రావు. అప్పుడు ఆ టైంలోనే ఏలియా ప్రవక్త వెళ్ళి సారైపతి విధవరాల దగ్గర ఆశ్రయం తీసుకుంటాడు దేవుని మాటగా. ఆ తర్వాత అక్కడ దేవుడు అద్భుతాలు చేస్తారు. మరి 3.5 సంవత్సరాల తర్వాత దేవుడే బాధపడతాడు, నా బిడ్డలు వర్షం లేక తినడానికి తిండి లేక చనిపోతున్నారు, వాళ్ళు విగ్రహారాధన చేసినా నేను వాళ్ళని ఇలా బాధ పెట్టకూడదు, పాపం అమాయక ప్రజలు అని చెప్పి ఏలియాకి చెప్తాడు, అయ్యా నువ్వు మరొకసారి వెళ్ళి అహబ్ని కలుసుకో. అప్పుడు అహబ్ దగ్గరికి వెళ్తూ ఉంటే అహబ్ కూడా గుర్రం మీద వస్తూ ఉంటాడు. దారిలోనే కలుసుకుంటారు ఇద్దరు. అహబ్ రాజు ఏలియాని చూసి నల్లని కంబళి కప్పుకొని ఉంటాడు కదా, యూ ట్రబుల్ మేకర్ అంటాడు, ఇజ్రాయెల్ ప్రజలకి నీ పీడ పట్టింది అంటాడనమాట ఏలియా ప్రవక్తని. అప్పుడు ఏలియా అంటాడు, ఇజ్రాయెల్ ప్రజలకి పట్టిన పీడ నేను కాదు, నువ్వే, నీ వల్లనే ఇజ్రాయెల్ ప్రజలు ఇలా అవుతున్నారు. నీ భార్య జెజబెలు ఎంత విగ్రహారాధనని ప్రోత్సహిస్తుంది ఇజ్రాయెల్ దేశంలో. రేపు ఇజ్రాయెల్ ప్రజలందరినీ తీసుకొని నువ్వు కూడా కార్మెలు కొండ మీదకి రా, ఆ బాలు దేవతల్ని కూడా తీసుకొని రా, 450 మంది ప్రవక్తల్ని. అప్పుడు నేను నిరూపిస్తాను ఇజ్రాయెల్కి పట్టిన పీడ నువ్వో నేనో నీ భార్య జెజబెలో అని రోషంగా చెప్తాడనమాట. ఏలియాని చూసి భయపడతాడు రాజు. అలా రాజులు భయపడే ప్రవక్తల్ని లేవనెత్తుతాడనమాట దేవుడు. ఇప్పుడు మన దేశంలో ఎలా విగ్రహారాధన ఉందో అలాగనమాట. అప్పుడు మరుసటి దినాన అహబ్ రాజు కార్మెలు కొండ మీదకి 400 మంది బాలు ప్రవక్తల్ని తీసుకొస్తాడు, ఇజ్రాయెల్ ప్రజల్ని తీసుకొని వస్తాడు, ఆయన కూడా వచ్చేస్తాడు. అప్పుడు ఏలియా ప్రవక్త అక్కడికి వస్తాడు. అప్పుడు ఏలియా ఇజ్రాయెల్ ప్రజలందరినీ చూసి అంటాడు, మీరు ఎన్నాళ్ళని 2 దైవాల్ని ఆరాధిస్తారు? యావే దేవుడేని అతన్ని ఆరాధించండి, బాలు దేవుడేని అతన్ని ఆరాధించండి అని చెప్పి, ఇదిగో నాకు 2 ఎద్దులు ఇప్పించండి, 2 బలిపీఠాల మీద ఒక ఎద్దుని, అదిగో ఈ బాలు ప్రవక్తలు వచ్చారు కదా, మిమ్మల్ని బాలు దేవుణ్ణి ఆరాధించేలాగా చేసే ఈ బాలు పూజారులు వచ్చారు కదా, వాళ్ళకొక ఎద్దుని ఇప్పించండి, నాకొక ఎద్దుని ఇప్పించండి. వాళ్ళ బలిపీఠం మీద వాళ్ళ ఎద్దుని బలిగా ఇవ్వండి, బలిగా అర్పించనియండి. వాళ్ళ దేవుడు నిప్పుని పంపించి ఆ బలి మండిన ఎడల బాలు దేవుడు అని రుజువు అవుతుంది. నాకు కూడా ఒక ఎద్దునివ్వండి, నేను కూడా ఈ బలిపీఠం మీద ఆ దేవునికి బలిని అర్పిస్తాను.
ఈ బలి నేను కూడా నిప్పు అంటించను ఈ బలికి. మరి ఈ బలికి నిప్పు పంపించే దేవుడు ఎవరో అతడే దేవుడు. సరేనా అంటే వాళ్ళందరూ సరే అంటారు. 450 మంది వాళ్ళు ఆ ఎద్దుని చంపి బలిపీఠం మీద బలిని ఇచ్చి, ఓ బాలుదేవుడా నిప్పు పంపించి ఈ బలిని దహించివేయి అని ప్రార్థిస్తారు. ఉదయం ప్రొద్దున నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏం జరగదు. ఏలి ఎగతాళి చేస్తాడు, వాళ్ళని సవాల్ చేస్తాడు. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, పెద్దగా పిలవండి, లేకపోతే మీరు రక్తం ఇవ్వండి, అప్పుడు వస్తాడు, అప్పుడు వచ్చి నిప్పు పంపిస్తాడు మీ దేవుడు. అవి ఏమీ జరగదు. అప్పుడు వాళ్ళకి చెప్తాడు, ప్రక్కన ఉండండి మీరు 450 మంది. అప్పుడు ఆయన ఆ బలిపీఠాన్ని 12 రాళ్ళు 12 గోత్రాలకి గుర్తుగా 12 రాళ్లతో బలిపీఠాన్ని నిర్మించి ఏలియా భారంతో మరి ఆ బలిపీఠం మీద ఎద్దుని కోసి అక్కడ ఆ బలిని ఉంచేసి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, నీవు ఇజ్రాయిల్ల దేవుడు అని నిరూపించు. నేను ఇప్పటివరకు ఏం చేశానో నీ ఆజ్ఞ మీద ఇది చేశానని, నీ ప్రజలందరినీ ఇప్పుడు నీ వైపు నువ్వు రాబట్టుకున్నావని వీళ్ళ ముందు నిరూపిస్తూ నువ్వు అగ్నిని పంపించు ప్రభువా అని ప్రార్థిస్తాడు. ఏలియా ప్రార్థన ముగించనో లేదో పరలోకం తెరవబడి అగ్ని దిగి వచ్చి ఆ బలిని దహించి వేస్తుంది. మంటలు మండుతూ ఉంటే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ అగ్ని బలిపీఠం మీద మండుతూ ఉంది. బలి దహించి వేయబడుతుంది, బలిపీఠం దహించి వేయబడుతుంది. కింద కందకంలో ఉన్న నీళ్లు మండుతూ ఉన్నప్పుడు ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా యావే ఒక్కడే దేవుడు అని వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధిస్తారు. ఏలియా హృదయం సంతసిస్తుంది. ఇజ్రాయేలు ప్రజలందరూ ఇప్పుడు యావే వైపు తిప్పబడినారు. దేవుని యొక్క హృదయం కూడా అంతే. మనందరం కూడా దేవుని ఆరాధిస్తూ అందరినీ దేవుని వైపు తిప్పాలని. అప్పుడు ఆ పైనుంచి వచ్చిన అగ్ని మండుతూ ఉంటే 450 మంది ఈ బాలు ప్రవక్తలు పూజారులు పారిపోతూ ఉంటారు. వాళ్ళని పట్టుకోండి, ఒక్కరు కూడా పారిపోకూడదు. వాళ్ళు మళ్ళీ పారిపోయారంటే మళ్ళీ విగ్రహారాధనని ప్రోత్సహిస్తారు అని పట్టుకోండి అంటే ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళి వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళందరినీ 450 మందిని కీషోను వాగులో ఏలియా చంపేస్తాడు. ఆ విధంగా ఇజ్రాయేలు దేశాన్ని దేవుని వైపు త్రిప్పుతాడు ఏలియా. అలా దేవుని కొరకు మండే ప్రజల కొరకు దేవుడు చూస్తూ ఉన్నారు. మీరు కూడా అలా మండాలని దేవుని యొక్క కోరిక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. మీ కొరకు మండే ప్రవక్తల కొరకు ప్రజల కొరకు మీరు చూస్తున్నారు ప్రభా. ప్రజల్ని మీ వైపు తిప్పాలి, మీ యొక్క వాక్యం వైపు తిప్పాలని. అలాంటి అభిషేకం, అగ్ని అభిషేకం మా మీదికి వచ్చునుగాక. మేము కూడా ఏలియాలాగా మండి ప్రజలందరినీ మీ వైపు తిప్పాలి, మీ రాజ్యంలోనికి చేర్చాలి ప్రభా. అలాంటి హృదయం దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మీరు కూడా ఏలియాలాగా మండి దేవుని కొరకు దేవుని రాజ్యం కొరకు పని చేయండి. ప్రజలందరినీ దేవుని వాక్యం వైపు తిప్పాలని దేవుని యొక్క కోరిక. గాడ్ బ్లెస్ యూ.